లేరు, తనకు సహాయం చేసేవారు లేరని ఇంటర్నల్ గా ప్రభు గ్రహించినాడు. ఎప్పుడైతే నీవు స్వస్థత పొందగోరుతున్నావా నాన్న అంటే, మొదటిగా ఆ వ్యక్తి అన్న మాట ఏంటిదంటే, నేను స్వస్థత పొందాలని ఉన్నది అనే మాట అంటలేడు. కానీ ఏమంటాడంటే, దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలో బిగించడానికి ఎవరు లేరయ్యా అనేసి అంటున్నాడు. చూడండి, తన వేదన ఏంటిదంటే, తనకు రోగం రాగానే ఆ రోగగ్రస్తుడిని ఇంట్లో పెట్టిన చుట్టాలు, రక్త సంబంధులు, భార్యనే కావచ్చు, పిల్లలే కావచ్చు, వచ్చి నీ బ్రతుకుని ఆ బెతెస్దా దగ్గర పడేసి వెళ్ళిపోయినారేమో. ఆయన ఏం తింటున్నాడో, ఎక్కడ పండుకుంటున్నాడో, ఎప్పుడు పండుకుంటున్నాడో, ఈ యొక్క ఆ దేవదూతకి ఒక స్టెబిలిటీ లేదు. అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, రాత్రి 2 గంటలకు వస్తుందో తెలియదు, 12 గంటలకు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, చెప్పబెట్టకుండా వచ్చి వెళ్ళిపోతుంది. ఆ టైంలో రోగులు దిగినారంటే స్వస్థత జరుగుతుంది. ఆ టైంలో ఈ రోగులు వారికి నిద్ర ఉండదు. ఎందుకంటే ఏ టైంలో గ్యారంటీ లేని ఈ దేవదూత వస్తుందో అని రాత్రి బగళ్ళు వెలకొతో నుండి నిద్రాహారాలు మాని కనిపెట్టుకొని ఉంటున్నారేమో. అందుకనే నిద్ర లేదు, భోజనం లేదు, దాంతో పాటు ఆ రోగము శరీరం క్షీణించిపోతున్నది, దాంతో పాటు తనకు సహాయం చేసే వారు ఎవరు కూడా లేరు అని యేసయ్య నువ్వు స్వస్థత పొందగోరుతున్నావా అనే మాట అనగానే, నన్ను దించడానికి ఎవరు కూడా లేరేసయ్య అంటున్నాడు. అంటే ఒంటరి వాడిగా అయిపోయినాడు ఆయన. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి మీద జాలి పడ్డాడు. ఇక్కడ మంచి సమరయుడు వచ్చి పడి ఉండటం చూస్తున్నాడు. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో నీ పడి ఉండటం యేసయ్య చూస్తున్నాడు. అప్పుడు అంతా కూడా నిన్ను భయంకరమైన మాట అంటుంటే నీ స్థితిని నా యేసయ్య చూస్తున్నాడు బిడ్డ. భయంకరమైన దీర్ఘకాల వ్యాధితో నీ పడక మీద పడుకొని ఉంటే నీ స్థితిని నా యేసయ్య చూస్తున్నాడు. నీ భర్త భయంకరమైన మాటలని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు ఏడుస్తూ ఉండటము, ఇదిగో నా యేసయ్య నిన్ను చూస్తున్నాడు తల్లి. నీ భార్యను ఎంతో ప్రేమించినావు, కానీ నీ భార్య నిన్ను విడిచిపెట్టి, నీ పిల్లలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయ్యో నా బిడ్డలు, అయ్యో ఒక ఆడదిక్కు లేదే అని నువ్వు ఏడుస్తున్నావేమో. కానీ నీ ఏడుపులని, నీ మూలుగులని నీవు పడి ఉండటము నా యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడు. ఒక సహోదరి ఏడుస్తున్నదయ్యా, నా భర్త భయంకరమైన కండిషన్ లో ఉన్నాడయ్యా, నా భర్త ఎప్పుడు మారుతాడయ్యా, నా భర్తకి, నా కుటుంబానికి ఎప్పుడు సంతోషం ఇస్తాడయ్యా. ఆదివారం ప్రొద్దున అందరి కుటుంబాలతో వెళ్ళిపోతుంటే నేను ఒంటరి దానిగా మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళగానే తాగి ఇంట్లో పడి ఉన్నాడు. ఎంతకాలం ప్రభా భయంకరమైన స్థితి నా కుటుంబంలో అని నీవు ఏడుస్తున్న నీ ఏడుపులను నా యేసయ్య చూస్తున్నాడు. ఒక సహోదరి, నీ భర్తకి యాక్సిడెంట్ అయింది, మరణ పడకలో ఉన్నాడు, ఆ హాస్పిటల్లో ఉన్నాడు. నీ భర్త పడి ఉండటమును నీవు చూసి యేసయ్య దగ్గర ఏడుస్తున్నావేమో. కానీ నువ్వెవరిమైనా కావచ్చు, నీ స్థితి ఏ విధంగా ఉన్నదో కావచ్చు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ రోడ్డు మీద పడిపోయి ఉన్న వ్యక్తిని ఈ సమరయుడు చూస్తున్నాడు. యాజకుడు వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. లేవీయుడు వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. కానీ సమరయుడు వచ్చినాడు. సమరయ చేస్తాడు అని ఈ పడి ఉన్న వ్యక్తికి ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అలా నీ పరిస్థితిని చక్కబరచడానికి ఎంతో మంది నీ దగ్గరికి వచ్చి ఎన్నో మాటలు అన్ని నిన్ను ఓదార్చి వెళ్ళిపోయినారేమో, కానీ నీ బంధకాలు ఇంకా తొలగిపోలే. సహోదరి, సహోదరుడా, మేమున్నాము కదా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆదుకోవటానికని కొంతమంది ఎన్నో మాటలు చెప్పి వెళ్ళిపోయినారేమో, సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారేమో. కానీ ఈ భూమి మీద ఎవ్వరు మనల్ని ఓదార్చలేరు. సహోదరి, సహోదరుడా, ఈ భూమి మీద ఆ శ్రేష్టమైన ప్రేమతో ప్రేమించి మన గాయాలు కట్టేవారు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. మనం మంచి స్థితిలో ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు. మనం రోడ్డు మీద పడిపోతే మన దగ్గరికి ఎవరు కూడా రారు. కానీ ఆ రోడ్డు మీద పడిపోయి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి ఆ సమరయుడు వస్తున్నాడు. పడి ఉండుట చూసి
జాలి పడ్డాడట. ఈ మధ్యాహ్నం కూడా నీ స్థితిలో నీ అప్పులలో వడ్డీలు కట్టలేని స్థితిలో ఉంటే అందరూ వచ్చి ఏమంటున్నారంటే నువ్వు అప్పులెవరు చేయమన్నారా? నిన్ను అప్పులన్నీ కూడా చేసి తల మీద తెచ్చిపెట్టుకొని నువ్వు ఏడుస్తే నీకు ఎవడరా నీకు సహాయం చేసేది అని భయంకరమైన మాటలు అని అన్నారేమో. ఒకవేళ ఏడుస్తూ బాధపడుతుంటే ఈ ఎయిడ్స్ వ్యాధి రావటానికి నువ్వే కదా కారకుడువు. నువ్వు ఆ భయంకరమైన పాపం చేసినావు, పాపం ద్వారా ఈ రోగాన్ని తెచ్చుకున్నావు అని కొంతమంది అన్నారేమో. ఒకవేళ క్యాన్సర్ వచ్చి ఆ లివర్ పాడైపోయిన స్థితిలో ఉంటే ఈ క్యాన్సర్ రావటానికి నీవే దానికి కారణము, తాగి క్యాన్సర్ తెచ్చుకున్నావని కొంతమంది అన్నారేమో. ఒకవేళ నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ తల్లిదండ్రులు వచ్చి అరే వద్దన్న వివాహం చేసుకున్నావు కదరా, నువ్వు ఇష్టపడి చేసుకొని ఈరోజు నరకాన్ని తెచ్చిపెట్టుకున్నావు అని నీ తల్లిదండ్రులు అన్నారేమో. ఈ లోకంలో ఉన్న వారందరూ భయంకరమైన మాటలు వెళ్తారు కానీ జాలి పడేది ఒక్కరే ఒకరు, ఆయననే సమరయుడు. ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి జాలి పడుతున్నాడు. ఈరోజు నీ స్థితిని బట్టి అందరు కూడా నిన్ను తృణీకరించి వెలివేసి భయంకరమైన మాటలు అంటున్నారేమో. నువ్వు ఏడుస్తూ బాధపడుతున్నా నీ మీద నా యేసయ్య జాలి పడుతున్నాడు. ఈ సమరయుడు ఎవరంటే, ఈ మంచి సమరయుడు ఎవరంటే ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఏడుస్తూ పడి ఉంటే భయంకరమైన సూటిమోటి మాటలు అనే సమరయుడు కాదు నా యేసయ్య, నీ మీద జాలి పడే ప్రేమనే నా యేసయ్య ప్రేమ. ఒకవేళ నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతే నీ తల్లిదండ్రులు భయంకరమైన మాటలు అంటున్నారేమో, నీ కుటుంబాన్ని నేను కట్టబోతున్నాను బిడ్డ అనే ప్రేమనే నా యేసయ్య ప్రేమ. ఒకవేళ క్యాన్సర్ వ్యాధి కావచ్చు, భయంకరమైన అప్పులలో కూరుకుపోయి ఉంటే అందరూ వచ్చి భయంకరమైన మాటలు అంటా ఉంటే, ఇదిగో మేము ప్రకటించే సమరయుడు, మేము ప్రకటించే యేసయ్య, నీ మీద జాలిపడే యేసయ్య, నిన్ను ఓదార్చే యేసయ్య. అంతేకాక జాలిపడి ఏం చేస్తున్నాడంటే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూనే ఉండు. నీ దగ్గరికి ఒక అదృశ్యమైన వ్యక్తి రాబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దైవ సేవకులను చూడకు, మేము మానవులమే, మేము మీలాంటి మానవులమే, మా ద్వారా ఏదో జరుగుతుందని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మిరకిల్ ఫ్రమ్ అస్. మా ద్వారా ఏం మిరకిల్ స్వస్థతలు జరగవు. కానీ కల్వరి శిలువలో వేలాడుతున్న ఆ మంచి సమరుడైన యేసుక్రీస్తు ప్రభువును చూస్తూనే ఉండు. ఆ యేసయ్య నీ దగ్గరికి రాబోతున్నాడు. అంతేకాక నీ దగ్గరికి వచ్చి నీ గాయాలని కట్టి, వాహ్ ఎంత మంచి దేవుడ యేసయ్య, ఎంత మంచి దేవుడ యేసయ్య, నీ గాయాన్ని కట్టట, నూనెతో నీ గాయాన్ని కట్టట, ఆ ద్రాక్షారసముతో నిన్ను పరామర్శించట, నిన్ను ఆ యొక్క వాహనం మీద ఎక్కించుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడు. వాహనం మీద ఎక్కించుకొని పూటకొల్లవానికి అప్పు చెప్తున్నాడు. ఈ పూటకొల్లవాడు ఎవరంటే దైవజనుడు. ఒక దైవజనుడికి నీకు అప్పగిస్తూ 2 దేనారములు ఇస్తున్నాడు. 2 దేనారములు దేనికి సాదృశ్యం అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి సాదృశ్యం. ఈ 2 దేనారములు ఇచ్చి ఏమైనా ఉంటే మరలా నేను వచ్చినప్పుడు నేను రికవర్ చేసుకుంటాను అని వాగ్దానం చేసి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడా భయపడకు. ఆ గాబ్రియల్ దూత జకరియా దగ్గరికి వచ్చి భయపడకు అన్నట్లు, మరియా దగ్గరికి వచ్చి భయపడకు అన్నట్లు, గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి భయపడద్దు అనేసి అన్నట్లు, ఈరోజు పడి ఉన్న నీ దగ్గరికి వచ్చి అదే గాబ్రియల్ దూత టీవీలో నుంచి ఏమంటున్నదంటే ఇక భయపడకు. ఆమేన్. థాంక్ యూ లార్డ్. లా 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 లా. ఉన్న పాటున చేతుల పైకెత్తి మోకరించి గాయాలతో
వెలివేయబడిన స్థితిలో